ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు వాక్య భాగము మనము హగ్గయి గ్రంథం నుండి 2వ అధ్యాయము చదువుకుందాము. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు చాలా సీక్రెట్స్ మన కొరకు రాసిపెట్టి ఉన్నాడు. అయితే కొన్ని విషయాల్ని మాత్రం మనం ధ్యానించుకుందాము. 1 నుండి 10వ వచనం వరకు చూసుకున్నట్లయితే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతోటి హగ్గయి ద్వారా మాట్లాడిన విషయాలు ఏంటంటే, వాళ్ళు దేవుడు మందిరాన్ని కట్టడానికి పునరుద్ధరించడానికి ఎప్పుడైతే పూనుకొని ఉన్నారో దేవుడు వారికి తోడుగా ఉన్నట్లు మనం చూడొచ్చు. కాబట్టి మీరు భయపడకూడదు అని వారిని ధైర్యపరిచినట్లు కూడా చూడొచ్చు. అంతేకాకుండా వారు పునరుద్ధరించిన మందిరము ముందు కట్టించిన మందిరం లాగా లేదు అన్న బాధ ఒకటి ఉంది. అయితే దాన్ని బట్టి దేవుడు ఒక వాగ్దానం ఏం చేస్తున్నాడు అంటే, ముందున్న దేవుని మందిరం యొక్క మహిమ కంటే ఎక్కువ మహిమను దేవుడు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. అయితే ప్రియులారా, 11వ వచనం నుండి చూసినట్లయితే దేవుడు మనకు ఈరోజు మాట్లాడే కొన్ని విషయాలు ఏంటంటే, కన్సర్నింగ్ ద లా ఆఫ్ గాడ్. మనం ఫస్ట్ చాప్టర్లో చూసాము. దేవుడు మనకు చెప్పింది ఏంటంటే, కన్సిడర్ యువర్ వేస్. అయితే మనం 11వ వచనం నుండి చదివినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, కన్సర్నింగ్ ద లా ఆఫ్ గాడ్ అంటే మన జీవితం ఏ విధంగా ఉంది, మన ప్రవర్తన దేవుడికి ఇష్టానుసారంగా ఉందా లేదా అంటే, అది మనం కేవలం వాక్య భాగాన్ని బట్టి మాత్రమే మన జీవితాలని పరీక్షించుకోగలుగుతాము. దేవుడి వాక్యమే మనకు అల్టిమేట్ మెజర్ అన్నమాట మన జీవితాలని పరీక్షించుకోవడానికి. అయితే దేవుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏంటంటే, ఇక్కడ మనం 2 జీవితాలు జీవించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, లోకానుసారంగా మరియు అదేవిధంగా ఈ దేవుడికి ఇష్టమైన జీవితం జీవించాలని ఆశపడ్డట్లయితే అది సాధ్యమైన పని కాదు. ఎందుకంటే అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఏం చెప్తాడంటే, పవిత్రమైన బలి అర్పణను మీ వస్త్రపు చెంగులో కట్టి అపవిత్రమైన వస్తువుల్ని ముట్టినట్లయితే, అంటే ఏ వస్తువునైనా ముట్టినట్లయితే అది పవిత్రమవుతుందా అంటే కాదు అని ఒప్పుకుంటారు. అదేవిధంగా అపవిత్రమైన వస్తువుని లైక్ డెడ్ బాడీని ముట్టుకొని మీరు ఏ వస్తువును ముట్టిన ఎడల అది అపవిత్రం అగునా అంటే అవును, అపవిత్రమైన వస్తువుని ఏది ముట్టినా అది అపవిత్రం అవుతుంది. అదేవిధంగా మనము దేవుడికి ఇష్టమైన జీవితం జీవించాలి అంటే మనకి ఈ లోకంలో నుండి సపరేషన్ అనేది చాలా అవసరము. లోకంలో నుండి మనల్ని మనం సపరేట్ చేసుకోకుండా నేను దేవుడికి ఇష్టమైన జీవితం జీవిస్తాను అనేది అసాధ్యం అన్నమాట. కాబట్టి దాన్ని బట్టి దేవుడు చెప్తున్నది ఏంటంటే, కన్సర్నింగ్ ద లా ఆఫ్ గాడ్, మీ ప్రవర్తన సరిగ్గా ఉందా లేదా తెలుసుకోవాలంటే మీరు వాక్యానుసారంగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోనమని చెప్తాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితము దేవుడికి ఇష్టంగా ఉందా లేదా అని మనం మనల్ని పరీక్షించుకోవాలి అనిపిస్తే, లేకపోతే మనకు ఎప్పుడైనా ఆ విధంగా అటువంటి అనుమానం వచ్చినట్లయితే మనకు అల్టిమేట్గా మనము చెక్ చేసుకోవాల్సిన మన మెజర్ ఏంటిదంటే గాడ్స్ వర్డ్. దేవుడి వాక్యం మాత్రమే మనకు మన జీవితాలని పరీక్షించుకోవడానికి మనకు ఒక మెజర్మెంట్. కాబట్టి ఈరోజు మనము కన్సర్నింగ్లా దేవుడి వాక్యానుసారంగా మనం ఈ లోకంలో నుండి సపరేట్ అయితేనే దేవుడికి ఇష్టమైన జీవితం జీవించగలుగుతాము. కాబట్టి మన జీవితం ఏ విధంగా ఉంది, దేవుడికి ఇష్టంగా జీవించాలంటే ముందు ఈ లోకంలో నుండి సపరేట్ అయ్యామా అనేది మనల్ని మనం పరీక్షించుకుందాము. దేవుడు మనకు అటువంటి కృపను అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.